ఇవి కంప్లీట్‌లీ అడ్వాన్స్డ్ లెవెల్ ఎంసీక్యూఎస్. బేసిక్ లెవెల్ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ అనేది కూడా ఇస్తాను. ఒక్కసారి అవి కూడా చూడండి. మీకు కాన్సెప్ట్ క్లియర్ అయ్యిద్ది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో చరిత్రలో మనకి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి సింధు లోయ నాగరికత, దీన్ని హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. దీని గురించి పూర్తిగా ప్రతి ఇంపార్టెంట్ పాయింట్‌ని మనం క్వెషన్స్ ఫార్మాట్‌లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ఒక్క వీడియోలో మీకు సింధు లోయ నాగరికతకు సంబంధించి కాన్సెప్ట్ ప్లస్ దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మొత్తం కవర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే గ్రూప్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి, అండ్ ఎస్ఎస్సి అండ్ అంతేకాకుండా పోలీస్ ఎస్ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంతకుముందు చదివేసిన వాళ్ళకి రివిజన్గా ఉంటుంది. ఇవి ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కొర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం సింధు లోయ నాగరికతను హరప్పా నాగరికతగా పిలవడానికి ప్రధాన కారణం ఏంటి? దీన్ని ఫస్ట్ సింధు లోయ నాగరికత అని పిలిచేవాళ్ళు, బట్ ఇప్పుడు మనం హరప్పా నాగరికత అని అయితే పిలుస్తున్నాం. దీనికి గల కారణం ఏంటి అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి. ఫస్ట్ మనం ఒక నాగరికతకి సంబంధించి మొదటి ప్రదేశం దేన్నైతే కనుగొంటారో ఆ ప్రదేశం పేరే ఆ నాగరికతకి పెట్టడం జరుగుతుంది. అది చరిత్రలో ఒక ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని ఆధారం చేసుకుంటారు. అంతేకాకుండా కేవలం ఈ నాగరికత స్టార్టింగ్ సింధు లోయలో మాత్రమే, సింధు పరిసర ప్రాంతాల్లో, ఆ నదీ పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనుగొన్నారు. తర్వాత ఏం జరిగిందంటే ఇటు హర్యానా, రాజస్థాను ఇటు కూడా కనుగొనడం అనేది, దానికి సంబంధించినటువంటి పురావస్తు మనకి అవశేషాలు అనేవి, రాతి వస్తువులు అనేవి మనకి గమనించారనమాట, వెలికి తీయడం జరిగింది. దాన్ని బట్టి ఈ నాగరికత కేవలం సింధు నది పరివాహక ప్రాంతానికి మాత్రమే ఇది పరిమితం అవ్వకూడదు, దీనికి కూడా సంబంధించింది కాబట్టి హరప్పాని పెడదాము అని చెప్పి హరప్పాని పేరు మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాంతీకరణ దశ, రీజనలైజేషన్ ఫేస్ అని ఏ హరప్పా దశను పిలుస్తారు? విచ్ హరప్పన్ ఫేస్ ఈస్ నోన్ యాజ్ ద రీజనలైజేషన్ ఫేస్? ఈ హరప్ప నాగరికతను ముఖ్యంగా 3 దశలుగా అయితే వర్గీకరించడం జరిగిందనమాట. ఫస్ట్ది వచ్చేసి తొలి హరప్ప, రెండోది వచ్చేసి పరిణతి చెందిన హరప్ప, మెచ్యూర్ హరప్ప అని, తర్వాత వచ్చేసి ఏంటి లేట్ హరప్ప అనమాట. ప్రీ హరప్ప, హరప్ప, పోస్ట్ హరప్పాగా అయితే విభజించడం జరిగింది. 3 భాగాలుగా విభజించారనమాట. వీటిలో అభివృద్ధి చెందినటువంటి విధానంగా, వాతావరణ పరిస్థితుల అనుగుణంగా 3 భాగాలుగా విభజించారు. దాంట్లో ప్రాంతీకరణ దశ అని ఏ హరప్పా దశను పిలుస్తారు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట, తొలి హరప్పా దశ అనమాట. మనకు తెలుసు సింధు లోయ నాగరికత వచ్చేసి పూర్తిగా పట్టణీకరణకు సంబంధించింది అని. ఈ ఫస్ట్ దశలో ఏంటంటే ఇంకా పట్టణీకరణ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. కేవలం ఏంటి అని అంటే వాణిజ్యం, చేతి పనులు మరియు ప్రాంతీయ సంబంధాలు అనేవి మాత్రమే అభివృద్ధి చెందినాయి. ఇంకా పట్టణీకరణ అనేది ప్రారంభించబడలేదు. అందుకే దీన్ని ప్రాంతీకరణ, రీజనలైజేషన్ ఫేజ్ అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, రావి దశ, రావి ఫేజ్ కాలం ఏది? సో ఈ తొలి హరప్పాని రావి దశ అని కూడా పిలుస్తారనమాట. అండ్ అంతేకాకుండా తొలి హరప్పాలో కొన్ని సంస్కృతులు ఉన్నాయి, మళ్ళీ తర్వాత హరప్పాలో కొన్ని సంస్కృతులు ఉన్నాయి, కల్చర్స్ అనమాట. మళ్ళీ ఫస్ట్ హరప్పాలో కొన్ని సంస్కృతులు అనేవి ఉన్నాయి, అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఈ రావి దశ ముఖ్యంగా క్రీస్తు పూర్వం 3300 నుండి 2800 బీసీఈ నాటి కాలానికి సంబంధించింది. తొలి హరప్పాని అంటే ఫస్ట్ తొలి దశలో ఉన్నటువంటి హరప్పాని రావి దశ అని కూడా పిలుస్తారనమాట. ఇప్పుడు ఏంటి ముఖ్యంగా స్థిర ప్రాంతాలు ఏర్పడ్డాయి, వాణిజ్య సంబంధాలు, చేతి వృత్తులు అనేవి అభివృద్ధికి ఇది ప్రారంభ దిశగా అయితే పరిగణించబడుతుంది అనమాట. కోడ్ డిజియన్ సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన లక్షణం. కొన్ని సంస్కృతులు అనేవి అభివృద్ధి చెందినవి ప్రీ హరప్పన్ స్టేజ్లో, తొలి హరప్పా దశలో. వాటి గురించి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఎగువ కోట మరియు దిగువ పట్టణంగా విభజించారు. ముఖ్యంగా ఈ కోట్ డిజియన్ అనేది ఏంటంటే ఒక కోటబద్ధమైన, కోటలు తెలుసు కదా, ఆ విధంగా అయితే నివాస ప్రాంతాన్ని కలిగి ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు. పర్టికులర్గా అలా నివాసాన్ని ఏర్పరచుకున్నప్పుడు 2 భాగాలుగా విభజించారు. అప్పర్ సిటిజన్గా ఒకటి, తర్వాత లోవర్ టౌన్గా అయితే విభజించడం జరిగింది ఈ సంస్కృతిలో. తర్వాత ఇదే ఫార్మేట్ని నెక్స్ట్ ఏంటిది మనకి హరప్పా దశ కదా, హరప్పా దశలో పరిణితి చెందినటువంటి హరప్పా దశలో అయితే వీళ్ళు నమూనాగా ఉపయోగించుకున్నారనమాట. నెక్స్ట్, ఈ కోడ్ డిజియన్ మట్టి పాత్రలపై కనిపించే ముఖ్యమైన నమూనాలు ఏవి? ఈ సంస్కృతిలో మట్టి పాత్రలు అనేవి తయారు చేశారు. మనకి ఎక్కడ నియోలిథిక్ ఏజ్లోనే మనకి మట్టి పాత్రలు అనేవి తయారు చేయడం మొదలుపెట్టారు కదా, కుండల్ని వీళ్ళు. సో అంటే ఫస్ట్ మనకి సిలబస్లో మెన్షన్ చేయలేదని నేను ఆ ప్రీ హరప్పన్ సారీ ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి అయితే చెప్పట్లేదు అనమాట. మనకి సిలబస్లో చూసుకుంటే ఏపీపీ గ్రూప్ 2లో ముఖ్యంగా ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి అడిగాడు. అసలు ఏమన్నా మెన్షన్ చేశాడని లాస్ట్ 3 ఇయర్స్ పేపర్స్ని కూడా ఒకసారి ఇదే సిలబస్ని చూస్తే మనకు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఎలాగో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫస్ట్ ట్రై చేస్తేనే వాడు అసలు క్వశ్చన్ సబ్జెక్ట్లో నుండి ఎంత లోతుకు అడుగుతున్నాడు, ఏది అడుగుతున్నాడు, దాన్ని బేస్ చేసుకొని మనం ఎంతవరకు చదవాలన్న అవగాహన అనేది మనకి
ముఖ్యంగా గత పరీక్ష పేపర్‌లని సాల్వ్ చేస్తేనే వస్తది కాబట్టి మీరు చూడండి. దాంట్లో సంబంధించి ఈ చరిత్ర పూర్వయుగానికి సంబంధించి ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి వాడు మెన్షన్ చేయలా. ఒకవేళ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. బట్ ఇది పర్టిక్యులర్‌గా గ్రూప్స్‌కి ఆర్ సీజీఎల్‌కి సంబంధించింది కాబట్టి దాన్ని మెన్షన్ చేయలేదనమాట సిలబస్ ప్రకారం వెళ్తే. మీకు కావాలి ఒక ఫార్మాట్‌లో ఎళ్దాం జస్ట్ ఏంటో దాని బేసిక్స్ అర్థం చేసుకుందాం అనుకుంటే చూడొచ్చు మీరు. వీడియోస్ అనేవైతే మన ఛానల్‌లో ఉన్నాయి. దాని యొక్క లింక్ కూడా నేను పిన్నిడ్ కామెంట్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తా. సో, ఇక్కడ ఈ సంస్కృతిలో ముఖ్యంగా మట్టి పాత్రలపై కొమ్ముల దేవత, రావి ఆకులు, చేప పులుసులు ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్‌లో మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట దీనికి సంబంధించి. స్టేట్మెంట్స్ ఇచ్చి ఇది కరెక్టా? కాదా? ఏది సరైనది? అనేలా ఈ కోడ్ డిజైన్‌కి సంబంధించి, సంస్కృతికి సంబంధించి అడిగాడు. కొమ్ముల దేవత, రావి ఆకులు, చేప పులుసులు ఇవి 3 కూడా మట్టి పాత్రపై మట్టి కుండలుంటాయి కదా! దాని మీదైతే కనిపించాయి నమూనాగా. లాపిన్ లాజూలి మైక్రోబీట్స్ భారీ నిధి ఏ సంస్కృతిలో కనుగొనబడింది? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 4 సంస్కృతులు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 కాదు ఇంకెక్కువ ఉన్నాయి. ఎగ్జామ్‌లో మనల్ని ఎక్కువగా ఈట్ల మీద అడుగుతాడు. ముఖ్యంగా ఈ ప్రీ హరప్పా కల్చర్స్ గురించి అడగాలి అని అనుకుంటే. కోడ్ డిజిట్ గురించి చూసాం మనం. తర్వాత ఏంటి లాపిన్ లాజూలి. అసలు ఈ కోడ్ డిజిట్స్‌లో మనం దీని గురించి వినలేదు కాబట్టి ఇది కాదు. సో, సోదే సిస్వాల్ అనేటువంటి ఇంకొక కల్చర్‌లో అయితే ఈ లాపిన్ లూజిల్ అనేటువంటి మైక్రో బీట్స్ యొక్క భారీ నిధి అనేది కనుగొనబడిందనమాట. ముఖ్యంగా వాణిజ్య సంబంధాలకు సంబంధించి. అప్పట్లో నాగరికతతో పాటు ప్రపంచంలో ఇటు మెసపటోనియా అండ్ అంతేకాకుండా ఈజిప్ట్ నాగరికత, ఇటు మన పైన చైనా నాగరికత కూడా ఉందని మీకు ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను హిస్టరీ విభాగానికొచ్చేసి. సో, వాళ్ళతో అయితే వాణిజ్యం ట్రేడింగ్ అనేది జరిగేదనమాట. అమ్రినాల్ సంస్కృతి ప్రజల ప్రధాన జీవన విధానం ఏంటి? ఇది ఇంకో కల్చర్ అనమాట. అమ్రినాల్ సంస్కృతి అనేది. దీంట్లో జీవన విధానం ఏంటి అనంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఋతుపరమైన పశుపోషణ. ముఖ్యంగా పశుపోషణ అనమాట. వీళ్ళేం చేసేవాళ్ళంటే అప్పట్లో ఈ సంస్కృతిలో ప్రజలు ముఖ్యంగా వేసవి కాలంలో ఏంటో ఎత్తైన ప్రదేశాలకు వలసెళ్ళిపోయేవాళ్ళు. అండ్ శీతాకాలంలో వచ్చేసి ఏంటో సింధు లోయ ప్రాంతాలకైతే వలస వచ్చేవాళ్ళనమాట. ఎత్తైన ప్రదేశాలకు వేసవి కాలంలోను, చలికాలంలో ఏంటి నదీ లోయ ప్రాంతాల కిందకైతే వలస వచ్చేసేవాళ్ళనమాట. సో, అప్పుడు వాళ్ళకి వలస వచ్చేసేటప్పుడు వ్యవసాయం చేయడం వీళ్ళ స్థిర జీవనాధారంగా అయితే ఉండేది కాదు. ఇంకా పశువుల పోషణే వీళ్ళ ముఖ్యమైనటువంటి జీవనాధారంగా అయితే ఉండేది. ఇలా ప్రజలు ఇలా ఒక ప్లేస్ నుండి ఇలా ప్లేస్‌కి వలస వెళ్తున్నారు కదా! దానికొక పేరుందనమాట. ట్రాన్స్ హ్యూమన్స్ అని అయితే పిలుస్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి అమ్రినాల్ సంస్కృతి ప్రధానంగా ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది అని అంటే ఆన్సర్ చూడండి ఆప్షన్ సి. బలూచిస్తాన్, మధ్య మరియు దక్షిణ సింధ్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు. ఈ బలూచిస్తాన్‌లో ఎక్కువగా, తర్వాత ఏంటి మధ్య మరియు దక్షిణ సింధ్ ప్రాంతాల్లో. మన భారతదేశంలోకొచ్చేసి గుజరాత్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అమ్రినాల్ సంస్కృతి అనేది కనుగొనబడింది. నెక్స్ట్ దమ్ సదా సంస్కృతి ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది? సో, ఇది ఇంకో రకమైన సంస్కృతి అనమాట. ఇది ముఖ్యంగా బలూచిస్తాన్‌లో, సెంట్రల్ బలూచిస్తాన్‌లో అయితే ముఖ్యంగా అభివృద్ధి చెందింది. ఆప్షన్ బి అనమాట. ఇది ప్రారంభ హరప్పా సంస్కృతిలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ సంస్కృతి. ఇక్కడ లభించినటువంటి పురావస్తు అవశేషాలు హరప్పా సంస్కృతికి అభివృద్ధి క్రమాన్ని అర్థం చేసుకోవడానికైతే సహాయపడుతున్నాయి మనకి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. దమ్ సదాత్ సంస్కృతిలో లభించిన కుండల ప్రత్యేకత ఏంటి? సో, ఇక్కడ కూడా మనకి కుండలనేవి లభించినియి. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆప్షన్ బి అనమాట. ఫస్ట్ మనం మాట్లాడామే కోడ్ డిజిట్ అని. అదే సంస్కృతిలో అయితే కుండలైతే పోలుండి, ఆ కుండల పైన ప్రత్యేక మొక్కలు, జంతువులు, జ్యామితీయ నమూనాను అయితే కలిగి ఉన్నాయి. క్వెషన్ చూడండి. ఏకీకరణ దశ ఇంటిగ్రేషన్ ఫేజ్ అని ఏ హరప్పా దశను పిలుస్తారు? సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. పరిణతి చెందిన హరప్పా దశ. మెచ్యూర్ హరప్పా అంటారనమాట. ఫస్ట్ మనం ఫ్రీ హరప్పా, తర్వాత ఫస్ట్ హరప్పా అని 3 దశలుగా విభజించారని చెప్పాం కదా! ఫస్ట్ దాంట్లో చూసాము. దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సంస్కృతులను, కల్చర్స్‌ని కూడా అయితే చూడడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి మనం మెచ్యూర్ హరప్పా రెండోదనమాట. 3 భాగాల్లో ప్రీ ఒకటి, మెచ్యూర్డ్ ఒకటి అండ్ తర్వాత పోస్ట్ హరప్పా పీరియడ్స్ గురించి చూస్తున్నాం కదా! దీంట్లో మెచ్యూర్ హరప్పా పీరియడ్ గురించి ఇప్పుడు చూద్దాం. దీన్ని ఏకీకరణ ఇంటిగ్రేషన్ ఫేజ్ అని అయితే పిలుస్తారు. ఫస్ట్ దాన్ని ఏమని పిలిచారు? రీజనలైజేషన్ ఫేజ్ అని అయితే పిలిచారు. దీన్ని ఇంటిగ్రేషన్ ఫేజ్ అని అయితే పిలుస్తారనమాట. ఇప్పుడేంటంటే ఓకే. పట్టణీకరణ ఎలా చేయాలన్నటువంటి పద్ధతులనేవి ఇక్కడ నుండి ప్రారంభమైనయి. నమూనా అనేది అయితే ప్రణాళికలు ప్రారంభించారు. లిపి ఇక్కడ లిపి అనేది లభించిందనమాట. బట్ మనకు అర్థం కాలేదు గానీ లిపి అనేది లభించడం జరిగింది ఇక్కడ. అండ్ అంతేకాకుండా సీల్స్, ముద్రలు, తూనికలు, వాణిజ్యం వంటి అంశాల్లో ఏకరూపత అనేది కనిపిస్తుంది. అందువల్ల దీన్ని ఇంటిగ్రేషన్ ఫేజ్, ఏకీకరణ దశ అనైతే పిలుస్తారు. ఇది ముఖ్యంగా 2600 నుండి 1900 బీసీఈ నాటి కాలానికైతే ఉంటుందన్నమాట. బీసీఈ నాటి కాలానికి టైం పీరియడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి వాడు మనల్ని టైం పీరియడ్ కూడా అడగొచ్చు కాబట్టి. చూడండి పరిణతి చెందిన హరప్పా దశ కాలం ఏది? చూడండి టైం పీరియడ్ అడిగాడు ఆప్షన్ బి. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా! 2600 నుండి 1900 బీసీఈ నాటి కాలానికి చెందిందనమాట. ఇది
ఈ హరప్పా నాగరికతకి ఒక స్వర్ణయుగంగానే చెప్పొచ్చు ఈ మెచ్యూర్ హరప్పా పీరియడ్‌ని అయితే. మెహంజోదారో, హరప్పా, ధోల్వీరా, లోథల్ వంటి ప్రముఖ నగరాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా! ఇప్పటి వరకు ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో. వీటన్నిటిని కూడా మనం ఈ కాలంలోనే అభివృద్ధి చెందిన వాటిలుగా అయితే చూస్తామనమాట. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్రింది వాటిలో పరిణితి చెందని హరప్పా దశ లక్షణం కానిది ఏది? ఇక్కడేంటి మెచ్యూర్ హరప్పాలో ఇచ్చినటువంటి ఆప్షన్‌లో ఒకటి దానికి సంబంధించింది కాదు. హరప్పాలో పర్టిక్యులర్‌గా అదేంటి అని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ డి అనమాట. స్థానికీకరణ మరియు క్షీణత. ఇక్కడ హరప్పా నాగరికత ఒక డిస్లైన్ అనేది ఈ మెచ్యూర్ హరప్పాలో కాదు. తర్వాత పోస్ట్ హరప్పాలో వస్తది. అండ్ అంతే కాకుండా మిగిలినవి చూడండి. పూర్తి స్థాయి పట్టణీకరణ, లిపి ఆవిర్భావం, కళాఖండాల్లో ఏకరూపత. ఈ 3 కూడా మెచ్యూర్ హరప్పాకి చెందినయి అనమాట. ఇది మాత్రం మెచ్యూర్ హరప్పాకి చెందింది కాదు. పోస్ట్ హరప్పాకి. పరిణితి చెందిన హరప్పా దశలో అన్ని ప్రాంతాల్లో ప్రమాణంగా మారిన నిర్మాణ పదార్థం ఏది? ఇక్కడ మనం అన్నీ చూస్తాం. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పట్టణీకరణ ప్లాన్ అనేది ఇల్లులన్నీ ఒకే రకంగా ఉంటాయి. డ్రైనేజీ సిస్టమ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కరికి స్థానాల గది అనేది కూడా నిర్మించారు అని మనం చాలా గొప్పగా మాట్లాడాం కదా! దీంట్లో ఒకే నిర్మాణ పదార్థం ఉపయోగించారు. అది ఏంటి అన్నది అయితే అడుగుతున్నాడు. కాల్చిన ఇటుకలు అనమాట. ప్రతి దాన్ని కాల్చిన ఇటుకతోనే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 1900 నాటికి చాలా హరప్పా నగరాల పరిస్థితి ఏంటి అని అంటే నిర్జనమయ్యాయి. ఇదేంటంటే చివరికి వచ్చేసేపాటికి క్రీస్తు పూర్వం 1900 నాటికి ఏంటంటే ఈ నాగరికత క్షీణించడం అనేది అయితే ప్రారంభమైందనమాట. అప్పట్లో అక్కడ నివసిస్తున్న ప్రజలు వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. స్థానికీకరణ దశ లోకలైజేషన్ ఫేజ్ అని ఏ హరప్పా దశను పిలుస్తారు అని అంటే చివరి హరప్పా దశ అనమాట. లేట్ హరప్పన్ అంటారు, లేదా పోస్ట్ హరప్పన్ పీరియడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని లోకలైజేషన్ ఫేజ్ స్థానికీకరణ దశ అంటారు. అండ్ అంతేకాకుండా మనల్ని దీన్ని హరప్పా నాగరికతను కాలక్రమంలో అమర్చండి అని చెప్పి మనకి ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. లోకలైజేషన్ తర్వాత మనం ఏం చూస్తాం ఇంటిగ్రేషన్ అండ్ తర్వాత వచ్చేసేంటి రీజనలైజేషన్ కదా. వీటి యొక్క ఆర్డర్ని మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో టైం పీరియడ్తో కూడా మనల్ని అడగడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చివరి హరప్పా దశలో పశుపోషణ పెరుగుదల ఏ మార్పును సూచిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. నగర జీవనం నుండి గ్రామీణ జీవనానికి మార్పు. ఇక్కడ పూర్తిగా మెచ్యూర్ హరప్పాలో వీళ్ళు పట్టణీకరణ అనేది బాగా అభివృద్ధి చెందింది. చివరికి అంతమైపోయి వచ్చేసేపాటికి ఇక్కడ లోకలైజేషన్ ఫేజ్కి వచ్చేసేపాటికి చివరి హరప్పా దశలో ఈ పట్టణాల నుండి ఆ పట్టణీకరణ అనేది క్షీణించి ప్రజలు అనేది వలస వెళ్ళడం ప్రారంభించారు. అప్పుడేంటి ఇటుకలతో నిర్మించినటువంటి ఇళ్లలో నుండి గుడిసెల్లోకి రావడం, వాళ్ళ జీవనాన్ని అలా ప్రారంభించడం జరిగిందనమాట. నగర జీవనం నుండి గ్రామీణ జీవనానికి మార్పు అనేది అయితే జరిగింది. ముఖ్యంగా చివరి హరప్పా దశలో కనుమరుగైన లక్షణం కానిది ఏది అని అడుగుతున్నాడు. పశుపోషణ అనమాట. ఇక్కడ మనకి చివరి దశలో అడుగుతున్నాడు. చివరి దశలో పశుపోషణ అనేది అభివృద్ధి చెందింది. ఇంకా ఇది క్షీణించలేదనమాట. సో ముద్రలు క్షీణించిపోయినాయి. సుదూర వాణిజ్యం లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ అనేది కూడా ముగించడం జరిగింది. ప్రత్యేక పూసలు అనేవి కూడా మనం మెచ్యూర్ హరప్పా పీరియడ్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ మెహంజోదారోలో ఏం కనుగొన్నారు, అండ్ అంతేకాకుండా చన్హుదార్లో ఏం కనుగొన్నారు, హరప్పాలో ఏం కనుగొన్నారు, అండ్ లోథల్లో ఏం కనుగొన్నారు అవి కూడా చూద్దాం. అంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే మనకి బాగా గుర్తుంటుంది. మీరు నోట్స్ మేక్ చేసుకున్న ఇంపార్టెంట్గా ఒక్కసారి రివైజ్ చేసుకోవడానికి కూడా ఇలా బాగుంటుందని అవి నెక్స్ట్ దాంట్లో అయితే అందించడం జరుగుతుంది ఇవి అయిపోయిన తర్వాత. నెక్స్ట్ సెమిటరీ హెచ్ సంస్కృతి ఏ హరప్పా దశకు సంబంధించింది? ఇక్కడ ముఖ్యంగా మెచ్యూర్ హరప్పాలో ఉన్నటువంటి కల్చర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరగలేదు. ఎందుకంటే దాని గురించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో చూసినా నార్మల్గా మనం చదవడానికి చూసినా అంత ఇంపార్టెన్స్లో అనిపించదు అనమాట ఆ కల్చర్స్ అనేవి. ఫస్ట్ ప్రీ హరప్పాలో అడిగినటువంటి కల్చర్స్ అనేవి ఇంపార్టెంట్, అవి ఎగ్జామ్లో వస్తే. మెచ్యూర్ హరప్పాలో ఉన్నటువంటి కల్చర్స్ మీరు నార్మల్గా బుక్ ఎలాగో చదువుతారు కదా, బుక్స్ ఫాలో అవుతారు కదా, దాంట్లో జస్ట్ మెయిన్ పాయింట్స్ చూడండి చాలు, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. అండ్ దాంట్లోకి వచ్చేసి థర్డ్ దాంట్లో ఇక్కడ పోస్ట్ లేదా లేట్ హరప్పాలోకి వచ్చేసి సెమిటరీ హెచ్ సంస్కృతి కల్చర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఓన్లీ ఇంపార్టెంట్ అయినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది చివరి హరప్పా దశకు అయితే చెందింది. దేనికి చెందింది అన్నారు కాబట్టి ముఖ్యం. నెక్స్ట్ చూడండి. హరప్పా నాగరికత విస్తరణకు సంబంధించి కింది జతల్లో సరైనది ఏది? సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఆప్షన్స్లో చూసే ముందు ఇక్కడ మనల్ని అడిగాడు నార్త్ సౌత్లో ఏముంది అని. ఇది హరప్పా ఇటు మనకు పంజాబ్ ఇటు నుండి ఇటు అంతా పాకిస్తాన్ ప్రావిన్స్, ఆఫ్ఘనిస్తాన్, ఇటు ఇరాన్ వీటిలన్నిట్లో అయితే ఉంటుంది కదా మ్యాప్, మామూలుగా అర్థం చేసుకోండి ఎగ్జాంపుల్గా. ఇది ఇక్కడైతే బాగా అభివృద్ధి చెందిందనమాట. పంజాబ్ ఇటు మహారాష్ట్ర ఇటు మాట్లాడట్లేదు. ముఖ్యంగా ఇటు వాయువ్య దిశలో భారత వాయువ్య దిశలో ఈ సింధు నాగరికత అనేది అభివృద్ధి చెందింది. ఇక్కడ దిక్కులు అడుగుతున్నాడు మనల్ని. నార్త్లో ఏ ప్లేస్ ఉంది, సౌత్లో ఏ ప్లేస్ ఉంది, వెస్ట్లో ఏముంది, ఈస్ట్లో ఏముంది అని అయితే అడుగుతున్నాడు. ఇది ప్లేస్ అనుకుంటే నార్త్లోకి వచ్చేసేపటికి ఇక్కడ మండా అనమాట. ఉత్తరంలో వచ్చేసేపటికి మండా ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. సౌత్లోకి వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి దియామాబాద్ అని ఇచ్చాడు, లేదా దైమాబాద్ అని కూడా అంటారు మహారాష్ట్ర.
అది దక్షిణంలో ఉంటుంది. ఇటు వెస్ట్‌కి వచ్చేసేపటికి ఏంటంటే సుక్తా గెండోర్ పాకిస్తాన్‌కి సంబంధించిందనమాట. ఈ సుక్తా గెండోర్ అనేది అయితే ఉంటుంది. తూర్పుకొచ్చేసి మన ఉత్తరప్రదేశ్. అలంగీర్పూర్ అనేదైతే ఉంటుంది ఉత్తరప్రదేశ్. వీటి యొక్క దిక్కులనైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఎటు విస్తరించి ఉంది అని. ఇప్పుడు మన భారతదేశానికి మాట్లాడుకుంటే ఉత్తరాన ఏముంది హిమాలయాలు, దక్షిణాన ఏముంది హిందూ మహాసముద్రం, ఇటు తూర్పున వచ్చేసి బంగాళాఖాతం, ఇటు పశ్చిమాన వచ్చేసి అరేబియా సముద్రం ఉందని ఎలా మాట్లాడుకుంటున్నాం. అలే ఈ నాగరికతకి సంబంధించి అప్పుడు అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో తూర్పున, పశ్చిమాన, ఉత్తరాన, దక్షిణాన ఏమున్నాయని మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి జతపరచండి అని ఇచ్చింది. దీన్ని మనకి ఇవ్వడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ. చూడండి, మృతుల సమాధి మౌంట్ ఆఫ్ డెత్ అని ఏ హరప్పా నగరాన్ని పిలుస్తారు అని అంటే మెహంజోదారో అనమాట. సింధ్ అనేటువంటి భాషలో మెహంజోదారో అంటే మృతుల సమాధి అనైతే లేదా మృతుల దిబ్బ అనైతే వస్తుందన్నమాట దాని అర్థం. ఇది ముఖ్యంగా సింధులోయ నాగరికతలో అంటే హరప్పా నాగరికతలో అత్యంత ప్రసిద్ధమైన నగరాల్లో ఒకటి. ప్రస్తుతం ఇది పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో అయితే సింధు నది ఒడ్డునైతే ఉంటుంది. మెహంజోదారోని 1922లో కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆర్డి బెనర్జీ, రకల్ దాస్ బెనర్జీ పూర్తి పేరు. ఈయన 1922 సంవత్సరంలో అయితే ఈ మెహంజోదారో ప్లేస్ని కనుగొన్నారనమాట. ఈ ఆవిష్కరణతో ప్రపంచానికి హరప్పా నాగరికత యొక్క గొప్పతనం అనేది తెలియడం జరిగింది. నెక్స్ట్ హరప్పా నాగరికతలోని గ్రేట్ బాత్ ఎక్కడ కనుగొనబడింది అంటే మెహంజోదారోలో కనుగొనడం జరిగింది గ్రేట్ బాత్ని. ఇది హరప్పా నాగరికతలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి నిర్మాణం. మతపరమైన లేదా ప్రత్యేక సామాజిక కార్యక్రమాల కోసం ఉపయోగించేవారని భావిస్తారనమాట. నెక్స్ట్ ప్రసిద్ధ నాట్యకారిణి డాన్సింగ్ గర్ల్ కాంస్య విగ్రహం ఎక్కడ దొరికింది. ఇది కూడా మెహంజోదారోలోనే దొరకడం అయితే జరిగింది. డాన్సింగ్ గర్ల్ విగ్రహం అనమాట ఇది దొరికింది. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ద్వారా అయితే తయారు చేయబడింది. లాస్ట్ వ్యాక్స్ ఉంటుంది కదా, దాంతో అయితే ఈ టెక్నిక్ ద్వారా అయితే దీన్ని తయారు చేశారు. ఇది హరప్పా యొక్క కళా కౌశలానికి అద్భుతమైన ఉదాహరణగా అయితే చెప్పొచ్చు. హరప్పా నగరం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది అని అంటే పాకిస్తాన్లో ఉందన్నమాట. దీన్ని 1921లో హరప్పాని గురించి మాట్లాడుతున్నాం. 1921లో దయారాం షాన్హీ గారు అయితే తవ్వకాలు ప్రారంభించి కనుగొన్నారు. మొట్టమొదటిసారి కనుగొనడం జరిగింది. అందుకే దీన్ని హరప్పా నాగరికత అని పేరుతో పిలవడానికి ఇష్టపడుతున్నారనమాట శాస్త్రవేత్తలు ఎక్కువగా. 1921లో 1922లో మెహంజోదారో కనుగొన్నారు. సో ఫస్ట్ కనుగొన్నది హరప్పా కాబట్టి హరప్పాని కనుగొంటున్నారు. దీన్ని ప్రస్తుతం ఎక్కడుంది పంజాబ్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో రావి నది ఒడ్డున మెహంజోదారో వచ్చేసి సింధు నది ఒడ్డి, హరప్పా వచ్చేసి రావి నది ఒడ్డున అయితే ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఏ నది ఇక్కడ మనకి ముఖ్యంగా గగ్గర్ గురించి సరస్వతి గురించి మాట్లాడతాం వెళ్ళే కొందుగా. అవి మన భారతదేశంలో ఉన్నటువంటి నదులు. మన భారతదేశంలో ఉన్నటువంటి నదులు పాకిస్తాన్లో ఉన్నటువంటి నదులు ఏవి అన్న డిఫరెన్స్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. హరప్పాలో మాత్రమే కనుగొనబడిన ప్రత్యేక ఖనన పద్ధతి ఏది అంటే బూరియల్ టైప్స్ శవపేటికల గురించి సమాధి చేసే విధానం గురించి చెప్తుంటే శవపేటిక సమాధి అనమాట. కాఫిన్ బూరియల్స్ అనేవి అయితే హరప్పాలో మాత్రమే లభించాయి. శవపేటిక సమాధులు అనేవి అంటే ఎలా ఒక మనిషి చనిపోయాక అంత్యక్రియలు ఎలా జరిగించవాలన్న సమాచారం గురించి అయితే ఇవి ముఖ్య ఆధారాలుగా మనకి లభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, దున్నిన పొలం యొక్క ఆధారాలు మనకి ఎక్కడ లభించాయి అని అంటే కాలిబంగన్లో. ఇది ఒక హరప్పన్ ప్లేస్ అనమాట. హరప్పా నాగరికతకి సంబంధించి ఇంకో ప్లేస్ కాలిబంగన్ అనేది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి దున్నిన పొలం యొక్క ఆనవాళ్ళు అనేవి లభించాయి. అప్పటి హరప్పా ప్రజలు అంటే సింధు నాగరికత ప్రజలు వ్యవసాయం యొక్క పరిజ్ఞానంని మనకి తెలియజేస్తుందన్నమాట ఈ వీటి యొక్క ఆధారాలు అనేవి. నెక్స్ట్ అగ్ని బలిపీఠాలు ఎక్కువగా లభించినటువంటి హరప్పా ప్రదేశం ఏది అంటే కాలిబంగన్ అనమాట. అగ్ని బలిపీఠాలు అనేవి ఇక్కడ లభించాయి. ఇవి మతపరమైనటువంటి ఆచారాలకు సంబంధించినవిగా అయితే భావిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కోట లేని ఏకైక ప్రధాన హరప్పా నగరం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి చన్హుదారో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. లాస్ట్ టైం కూడా సీజీఆర్లో ఎక్కువగా అడిగాడు చన్హుదారో గురించి. సో ఇక్కడ కోట లేని ఏకైక ప్రదేశం. బట్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఎలా అడిగాడంటే ట్రేడింగ్కి సంబంధించి ముఖ్యమైన ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే వాణిజ్య పరంగా కేంద్రంగా ఉన్న ప్రదేశం ఏది హరప్పా నాగరికతలో అంటే చన్హుదారో అనమాట. పారిశ్రామిక కేంద్రంగా అయితే ఇది ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, పూసల తయారీ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది అని అంటే చాన్హుదారో అనమాట. ఈ చాన్హుదారోలో ముఖ్యంగా పూసల తయారీ, గవ్వల వస్తువులు, గాజులు, ఇతర చేతి వృత్తుల కర్మాగారాలు అనేవి కనుగొనడం జరిగింది ఈ చాన్హుదారోలో. అందువల్ల దీన్ని హరప్పా నాగరికత యొక్క ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా అయితే పిలుస్తారు చాన్హుదారోని. క్వశ్చన్ చూడండి, హరప్పా నాగరికతలోని ఏకైక ప్రధాన ఓడరేవు ప్రదేశం ఏది లోతల్ అనమాట. ఇది గుజరాత్లోని బొఘోవా నది ఒడ్డున అయితే ఉంటుంది. బొఘోవా నది ఒడ్డున అయితే ఉందన్నమాట. హరప్పా నాగరికతలో అత్యంత ముఖ్యమైన సముద్ర వాణిజ్య కేంద్రంగా అయితే పరిగణించడం జరుగుతుంది. డక్యార్డ్ అనమాట. ప్రపంచంలోని తొలి నౌకాశ్రయాల్లో ఒకటిగా అయితే పరిగణించారు. నెక్స్ట్ వరి పొట్టు ఆధారాలు లభించిన హరప్పా ప్రదేశాల్లో ఒకటి ఏది. సో ఆన్సర్ వచ్చేసి లోతల్ మరియు రంగపూర్లో కూడా అయితే లభించడం జరిగింది. రంగపూర్
ఆప్షన్స్లో మనకి లోతల్ బదులు రంగపూర్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి అయితే ఉంటాయన్నమాట. లోతల్ మరియు రంగపూర్లో కూడా వరి పొట్టుకు సంబంధించి ఆధారాలు లభించాయి. అప్పటి హరప్పా ప్రజలు వరిని ఎలా పండించారు అన్న దానికి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలన్నమాట మనకవి. హరప్పా నాగరికతలో జంట సమాధి ఎక్కడ కనుగొనబడింది అంటే లోతల్ అనమాట. నెక్స్ట్ 3 భాగాల నగర నిర్మాణం. 3 భాగాల 3 టైర్స్ సిటీ ప్లానింగ్ ఏ హరప్పా ప్రదేశంలో కనిపిస్తుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూనిక్ అనమాట. ధోల్వీర్ అనమాట. ముఖ్యంగా దీంట్లో సిటిడెల్ అంటే కోట కనిపిస్తుంది, మధ్య పట్టణం కనిపిస్తుంది, తర్వాత దిగువ పట్టణం ఇక్కడ సిటిడెల్, మిడిల్ టౌన్ అండ్ లోవర్ టౌన్ కూడా కనిపిస్తుంది. ధోల్వీరా అనేటువంటి హరప్పా ప్రదేశాల్లో అయితే ఈ 3 భాగాల నగర నిర్మాణం కనిపిస్తుంది మనకి. నాగరికతలో స్టేడియం ఆధారాలు ఎక్కడ లభించాయి అని అంటే ఫస్ట్ ధోల్వీరా, తర్వాత మనకి రాఖీగఢి. ధోల్వీరా వచ్చేసి ముఖ్యంగా ఎక్కడ గుజరాత్ కదా, ఈ రాఖీగఢి వచ్చేసి హర్యానా. ఈ 2 ప్రదేశాల్లో కూడా మనకి స్టేడియానికి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి కనుగొనబడినాయి. క్వశ్చన్లో మనకి ఒకటే అడగొచ్చు, లేదా ఆప్షన్లో 2 ఇచ్చేసి థర్డ్, ఫోర్త్ ఆప్షన్లో ఏ అండ్ బి లేదా ఏది కాదు అలా కూడా అడుగుతాడు కదా. హరప్పా నాగరికతలో అతిపెద్ద ప్రదేశంగా గుర్తించబడుతుంది ఏది అని అంటే రాఖీగఢి అనమాట. ఇది ఎక్కడుంది మనకి హర్యానాలో అయితే ఉంటుంది. దృషద్వతి నది ఒడ్డున ఉన్న హరప్పా ప్రదేశం ఏది అని అంటే రాఖీగఢి అనమాట. ముఖ్యంగా రాఖీగఢి అనేది దృషద్వతి నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. అంతేకాకుండా ఇది హరప్పా నాగరికత అభివృద్ధి కార్యక్రమాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా కూడా పరిగణించబడుతుంది. అండ్ ప్రతి ప్రాంతానికి కూడా నదిని ఆధారం చేసుకుని ఈ నాగరికత విరసిల్లింది. ప్రతి ప్రాంతం కూడా దానికి సంబంధించినటువంటి నదులు కూడా ఉంటాయి. వాటిలన్నిటిని కూడా మనం కాన్సెప్ట్లో కవర్ చేసుకుంటూ చదవాలన్నమాట. అంటే ఒక అరగంట ఉన్న వీడియోలో మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కవర్ అయితే అవ్వదు కదా, ఎవరెంత తీసుకున్నా కానీ, లేదా వేరే పార్ట్స్ వైజ్గా చెప్పాలి. సో మీ టెర్రకోట నాగలి నమూనా ఎక్కడ లభించింది? బన్వాలీలో అయితే లభించింది అనమాట. ముఖ్యంగా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది ఈ బన్వాలీలో ఉన్నటువంటి టెర్రకోట నాగలి అనేది. ముఖ్యంగా హర్యానాలోని ఎండిపోయిన రంగోయ్ నది ఒడ్డున అయితే ఉంటుంది. ఈ బన్వాలి ఎక్కడ ఉంటుంది? హర్యానాలో ఉంటుంది. అది కూడా ఏ నది ఒడ్డున ఉంటుంది అని అంటే రంగోయ్. ఆ నది అనేది ఎండిపోయిందనమాట. ఇప్పుడు ఆ నది ఒడ్డునైతే ఉంది. కేవలం ఈ 40 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని కాదు, ఇవి ఇంపార్టెంట్. వీటితో పాటు రిమైనింగ్ మ్యాటర్ కూడా మీరైతే చదవాల్సి అనేది అయితే ఉంటుందన్నమాట దీంతో పాటు. అండ్ ఇప్పుడు మీరు హిస్టరీ అనేది చదువుతున్నారు కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ఇది ఒక 2 అవర్స్ హిస్టరీకి మీరు కేటాయిస్తే రిమైనింగ్ 2 అవర్స్ హిస్టరీతో పాటు దీంతో సైమల్టేనియస్గా మీరు జియోగ్రఫీ చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే జియోగ్రఫీని బేస్ చేసుకుని హిస్టరీని బేస్ చేసుకుని జియోగ్రఫీ అనేది అయితే ఉంటుంది. మీకు ఒక్కసారి కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోద్ది. జియోగ్రఫీని హిస్టరీని కలిపి చదవడానికి ట్రై చేయండి. తర్వాత ఏంటి, పాలిటీ వచ్చేసి కరెంట్ అఫైర్స్, పాలిటీ అలాగా ప్రతిదానికి ఒక్కొక్క సెక్షన్ అనేది మీరు పెట్టుకుని చదవడానికి ట్రై చేయండి. ఓన్లీ 40నే కాదు, రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు దీనికి సంబంధించి అయితే చదవండి. ఈ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.